అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఈవినింగ్ చేసే పనులన్నీ కూడా వ్లాగ్ కింద తీసానండి. అంటే 4 రోజుల నుంచి నాకు జ్వరంగా ఉంది. సో, దానికోసమని నేను పొద్దున్నుంచి పనులైతే చేయలేకపోయాను. దానికోసమని ఈవినింగ్ అయితే షూట్ చేశానండి. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ బయటేసేసి గిన్నెలైతే కడిగేశానండి. తర్వాత ఇల్లులైతే గనక ఊడ్చేసుకున్నాను. అంటే ప్రతి శనివారం మాప్ పెడతానండి. కానీ ఒంట్లో బాలేదు. దాని తర్వాతయితే 2 రోజులు పైపు ఇవ్వలేదు. దానికోసమని మాపయితే పెట్టలేదు. సో, ఈరోజైతే మాప్ పెడదాం అనేసేసి ఇల్లులైతే ఊడ్చేస్తున్నాను. రూమ్‌లన్నీ కూడా మాప్ పెట్టుకొచ్చేసానండి. కానీ అంతా షూట్ చేయలేదు. కొంచెం మట్టికి షూట్ చేశాను. వారానికొకసారి మాప్ పెట్టుకొని ఇంట్లో అయితే సాంబ్రాణి పొగైతే వేస్తానండి నేను. దానివల్ల ఏంటో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. ఈలోపు బట్టలైతే మిషన్‌లో తిప్పేసానండి. సో, బట్టలన్నీ కూడా జాడించేస్తున్నాను. రేపొద్దునకి స్కూల్ డ్రెస్సులు కావాలనేసేసి ఇంక ఈవినింగ్ అయినా కానీ బట్టలు వాష్ చేసేసానండి. బట్టలు డ్రైన్ అయ్యేలోపు నేను వాకిలి సర్ఫ్ వేసి కడిగేసానని చెప్పాను కదండీ! వారానికి ఒకసారి సర్ఫ్ వేసి కడుగుతానని. సో, దానికోసమని ఇంకెలాగో పైపొస్తుంది కదా అని ఇంకా కడిగేసాననమాట. నాకు ఈ పనంతా కంప్లీట్ అయ్యేలోపు మా అత్తయ్య అయితే గనక వాకిలి ఊడ్చేశారండి. కల్లాపు కూడా వేసేసారండి. చెప్పాను కదండీ! ఎక్కువ ఈవినింగ్ టైం వేస్తామని. అంటే మాకు ఆ టైంలో పైపొస్తదని. పైపొచ్చే ముందే నిన్న పట్టుకున్న నీళ్ళతోటైతే కల్లాపు వేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పైపొస్తే నీళ్ళు పట్టుకుంటాము. ఈలోపు నేనైతే వంటైతే చేసేసానండి. ఆలు బఠానీ కర్రీ వండాను. ఈరోజు చిల్డ్రన్స్ డే అని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే సేమియా పాయసం చేసుంచానండి. మాకు కూడా ఈవినింగ్ టీ టైం అయిందని టీ కూడా పెట్టేశాను. టీ తాగిన తర్వాత మిగతా పని చేద్దాము అని. పిల్లలొచ్చేసరికి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో హోంవర్క్‌లే సరిపోతాయన్నమాట. అందుకని నేను ముందే చేసి పెట్టేసుకుంటాను పనంతా కూడా. ముగ్గు పెట్టేస్తున్నానండి ఇక్కడ. రంగులు వేసామండి. అంటే మొన్న మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వీడియోలో కూడా మంచిగా కనపడిందని చెప్పేసి మళ్ళీ రంగులు వేశాను. గోరింటాకు చెట్టండి. గోరింటాకు కోయడానికి వెళ్ళాము. ఇదొచ్చేసి నిన్నండి. అంటే చిల్డ్రన్స్ డే రేపొద్దున్నని చెప్పేసి గోరింటాకు పెడదాము నైట్‌కి అని చెప్పి గోరింటాకైతే కోసుకురావడానికి వెళ్ళాము. గోరింటాకు తీసుకొచ్చిన తర్వాత దాన్నైతే మిక్సీ పట్టేస్తున్నామండి. మిక్సీ పట్టినప్పుడు కొంచెం చింతపండు, చిన్న బెల్లం ముక్క, కొన్ని వాటరేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే బాగా పండుతుందనమాట గోరింటాకు. వీళ్ళైతే ఎక్కువసేపు ఉంచుకోరండి గోరింటాకు. సో, దానికోసం కొంచెం చెప్పాను కదండీ! సాంబ్రాణి పొగైతే వేస్తాను పెట్టిన తర్వాతని. సో, సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను. చిన్న పిల్లలున్న ఇంట్లో సాంబ్రాణి వేయడం చాలా మంచిదండి. సో, దానికోసమైతే నేను ఎక్కువ సాంబ్రాణి వేస్తూ ఉంటాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారండి. ఈరోజు లేట్ అయింది. చిల్డ్రన్స్ డే వల్ల గేమ్స్ ఆడించారంట. సో, దానికోసమైతే లేట్ అయిందనమాట. చిల్డ్రన్స్ డే కదండీ! ఆద్వికకి ఏదో గిఫ్ట్ ఇచ్చారంట స్కూల్లోని. సో, అక్కడి నుంచే చూపిస్తూ వస్తుందనమాట. ముగ్గు చూసింది ఈలోపు అడుగుతుంది. మళ్ళీ కలర్స్ పెట్టావేంటి మమ్మీ అని. నీకోసమే పెట్టానని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. వాళ్ళొచ్చేసరికి అత్తయ్య అయితే పొయ్యి వెలిగించేసి నీళ్ళైతే కాచేశారండి వాళ్ళకి స్నానానికి. ఈలోపు కూరగాయలు అతను వచ్చారు. సో, కూరగాయలు తీసుకుందామని చూస్తున్నాను. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ నెగిటివ్‌గా తీసుకోవద్దు. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.